ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ కీలక నేత రాజీనామా తీవ్ర టెన్షన్ లో రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీనిపైన పటేల్ రమేష్ రెడ్డి తాజాగా క్లారిటీ అయితే ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన నివాసంలో పటేల్ రమేష్ రెడ్డి మీడియా సమావేశం అయితే నిర్వహించారు. నేను పార్టీ మారుతూ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు పటేల్ రమేష్ రెడ్డి. తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటానని ప్రకటించారు. నాపైన వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తానని చెప్పారు. తనపై తప్పుడు వార్తలు రాసిన వారి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఐసిసి, పిసిసి నాయకులు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని వివరించారు పటేల్ రమేష్ రెడ్డి. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి సగం వరకు కాలవుతుంది. ఇక నిన్న ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు మొత్తం కాంగ్రెస్ లోకి వస్తారని. తాజాగా కాంగ్రెస్ నుంచి కీలక నేత బీజేపీలోకి వెళ్తారన్న వార్తలపై నిజం లేదని క్లారిటీ అయితే ఇచ్చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి ఇటు బీజేపీలోకి వెళ్తున్నారని వార్తలు అయితే కథనాలు రాష్ట్ర రాజకీయాల్లో చక్కలు కొడుతున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే తెలంగాణలో అగ్గి రాజేసుకుంది రాజకీయంగా అంటూ ఉన్నారు రాజకీయ నిపుణులు.